సార్ నమస్తే సార్. నమస్తే బాబు. నమస్తే. అదే సార్ ఇంటర్వ్యూకి రమ్మన్నారు కదా బాబు. లొకేషన్ పెట్టింటే చూసుకుంటూ వస్తుంది సార్. సరే కూర్చో బాబు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. పెట్టుకున్నాడు లొకేషన్ ఇక్కడ పెట్టుకున్నారు. లొకేషన్ చాలా బాగుంది. ఏం లేదు. మీ పేరేం పేరు? శ్రీనివాసులు సార్. బాబు శ్రీనివాసులు. ఏంటంటే సార్ ఇది మాకు చాలా పురాతనమైన కట్టడం ఇది. అవును ఇది మాకు ఇక్కడే ఇంటర్వ్యూ చేస్తేనా మాకు అచ్చుబాటు వచ్చింది. అవునులేండి. ఇంటర్వ్యూ చేసిన పిల్లలు మా దగ్గరకు వచ్చి బాగా మా కంపెనీలో మంచి పనులు చేస్తారు అన్నమాట. అందు గురించి ఇదే స్పాట్ లో మేము ఇంటర్వ్యూ తీసుకుంటాము. బాగుంది సార్. ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ ఆఫీస్ తీసుకుంటాం. మంచిది సార్. అడగండి సార్, ఏమని చెప్తాను నేను. సరే సరే సరే. ఇంటర్వ్యూ మొదలు పెడుతున్నాను సార్. సావధానంగా విను. సార్ వచ్చినాకైతే ఆన్సర్ ఇవ్వు. సార్. చూడుగా ఫలానా ఇవ్వద్దు. లేదు సార్. ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఉద్యోగం వచ్చేటట్లు ఆన్సర్లు ఇవ్వు. జాబ్ గ్యారంటీ. ఓకే సార్. అడగండి సార్. ఫస్ట్ క్వశ్చన్. సార్. ఫస్ట్ క్వశ్చన్. సార్. ఒక్క నిమిషము. భూతకాలం అంటే ఏమిటి? భూతకాలమా సార్? ఏముంది భూతకాలం అంటే ఇప్పుడు ఎండాకాలం ఒకటి వస్తుంది, చలికాలం ఒకటి వస్తుంది, వానాకాలం ఒకటి వస్తుంది. దాంతోపాటు భూతకాలం సార్. అంతే కదా సార్. ఆన్సర్ అయ్యా బాబు. సరే కానీ సార్ భూతకాలం అంటే ఇంకో రకమైన వివరించు నాకు. సార్ ఏముంది సార్ భూతకాలం ఇప్పుడు వానాకాలంలో వాన వస్తుంది, చలికాలం చలి పెడుతుంది, ఎండాకాలం ఎండ అంటాం. అట్లా భూతకాలం అంటే ఏమంటే సార్ ఇప్పుడు ఎక్కడన్నా మనము పనికి పోతాం చూడండి సార్. అవును. బాగా పని కావాలా పని పోతాం, పని కాకపోతే అది భూతకాలం సార్. దేవుడు అంటే పని కాకపోతే భూతకాలం. అవును సార్. మళ్ళీ భూతం కదా, పని జరిగినది, భూతాలు వచ్చి అడ్డపడతా, దాన్ని భూతకాలం అంటారు సార్. ఏం నేను వేసిన క్వశ్చన్కి విచిత్రమైన ఆన్సర్ ఇస్తుంది కదా. అయ్యో సార్ మళ్ళీ మీరు మెచ్చుకోవచ్చు. సరే సరే. నమస్తే బాబు. చాలా మంచివాడు అవునా శ్రీ. సరే రెండో క్వశ్చన్ సార్ నీ ముందు ఉంచుతా. రెండో క్వశ్చన్ వచ్చేసి పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? అసలు చేసుకోకూడదు సార్. ఏమి ఎందుకు సార్ చేసుకోవాలి? ఆయమ్మ ఎక్కడో ఉండే ఆయమ్మని తీసుకుని వచ్చి మన ఇంట్లో పెట్టుకొని సాకాలని ఏం కర్మ పట్టింది సార్? ఓరిని దేవుడా, బాగా ఆలోచించండి సార్. ఇప్పుడు కర్మది ఎక్కడో ఉంటుంది ఆయమ్మ, ఆ అక్కని తీసుకుని వచ్చి మన ఇంట్లో పెట్టుకొని సత్యంత వరకు సాకాలా? అవసరమా సార్? మళ్ళీ అదొకటే కాదు సార్, తిండి పెట్టాలా, బట్టలు ఇప్పియాలా. ఏం సార్ అంత కర్మ? అది మనం ఒక్కడే ఉంటే ప్రశాంతంగా ఇప్పుడు 100 రూపాయలు రోజు ఒక ఖర్చు ఒక మనిషికి. అది ఆయమ్మని పట్టుకుని వస్తే ఆయమ్మకు 100-200 ఖర్చు. మళ్ళీ అది కాక కొన్ని రోజులకి మళ్ళీ పిల్లలు పుట్టిరనుకో ఎక్కడ సార్ వ్యవహారం జరిగేది? ఆడ 100 ఆడ 2 3 చెప్పలేము, 600-700 ఖర్చు వస్తుంది. అవసరమా సార్ పెళ్లి చేసుకునేది? ఆడమగా లేకపోతే పాపులేషన్ ఎట్లా? ఎవరికి సార్ పాపులేషన్? ఎంతమంది పోతున్నారు రోడ్లో? జనం ఎక్కువే కదా సార్, యాక్సిడెంట్లు జరుగుతుండేది. దానికోసమే సార్ కర్మ సార్. ఇప్పుడు అదే పెళ్లిళ్ళు వచ్చా, వాడు వచ్చా, వీడు పిలిచా, అది అదే ఉండదు మనకి. ఇప్పుడు ఈ ఆడన్నా ఏమన్నా జరిగా ఇప్పుడు వచ్చిందనుకో ఒక రూపాయి పెట్టి పారాసిటమాల్ వేసుకుంటే ఆడికి అయిపోతుంది. మళ్ళీ దీనికి జ్వరం వస్తాయి చేసుకున్న దానికి మళ్ళీ పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది సార్? మళ్ళీ ఇప్పుడు షాపింగ్ మాల్ గీపింగ్ మాల్ పోయినామనుకో, నేను ఒక డ్రైవర్ తీసుకుంటే ఒక బండి తీసుకుంటే ఆడికి అయిపోతుంది 100-150 రూపాయలు. అమ్మకి 500, 5,000, 6,000 చీరలు కట్టియాలి. అవసరమా సార్? ఊరుకుండక మళ్ళీ మా మామ ఇట్లానే, మా అన్న ఇట్లానే, మీ అత్త ఇట్లానే. అవసరమా సార్ ఇవన్నీ? ఎంత పని జరిగింది కదా. మళ్ళీ వద్దు సార్. పెళ్ళి అంటేనే చాలా వేస్ట్. అది సింగల్ బతికే రాజబతుకు సార్. నువ్వు ఆడిపోయినావు, ఆ రాత్రికి ఏమి ఈ టైంకి వచ్చినావు ఎవరు అడగడు. అదే పెళ్లి చేసుకుంటే అందరు ఇంకా అడిగడమే, ఎంతబడి అడుగుతారు సార్. దానికోసమే పెళ్లి అనేది చాలా డేంజర్ సార్. సరే సరే సార్. రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేసి సార్. సరే మరి ఇంకా మూడో క్వశ్చన్ అడుగుతాను. ఓకే సార్. అడగండి సార్. మనకి మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో సార్ ఎక్కడ చూసినా వీధికి మద్యం షాపులు ఉన్నాయి. మద్యం సేవించవచ్చా సేవించకూడదా? సేవించాలా సార్? ఏమే దానికి అన్ని నాలుగు వద్దండి. ఇది వేరే కదా. ఏమి? ఎందుకంటే నీకు ఎన్ని బాధలు వచ్చినా ఏమొచ్చినా పోయేది గుర్తుకొచ్చేది ఎవడనుకుంటుంది సార్? వైన్ షాపే. వైన్ షాపు సార్
ఉంది సార్. ఆ, ఎవరు చెప్తే ఎవరు బాధ వింటారు సార్ మనల్ని? అవు, ఇంట్లో ఏమైనా చెప్తే కింద అడుస్తారు, కొడతారు. అవు, వైన్ షాప్కి పోతే వాడు కొట్టాడు, ఆ. హ్యాపీగా స్వర్గానికి పంపిస్తాడు. హే భగవాన్. ఎన్ని కష్టం సార్. ఇప్పుడు ఆ. ఎవడన్నా పోయానుకో మందే, ఎవరన్నా పుట్టిర్రు అనుకో మందే, ఆ, ఏం చేసినా మందే. నీకు ఏ బాధలున్నా ఏమున్నా ఒక గంట సేపు అక్కడ పోయి ఒక కోటరు కొట్టినావంటే వాని జాతకం మారిపోతుంది ఆ క్షణం. ఒక ఆ మత్తు దిగే వరకు వాని జాతకమే వేరే ఉంటుంది సార్. ఎవరు భయపడాడు. అంటే సంతోషం వచ్చినా తాగడమే, బాగా వచ్చినా వచ్చినా తాగడమే. అదే దిక్కు సార్. అదే దిక్కంటావు. ఇంట్లో వాళ్ళు ఆడ వరకు వస్తారు సార్ దిక్కు. ఓహో. ఇంకా ఆడికి పోతే గిన ఎంత ప్రశాంతత దొరుకుతుంది. ఏం కదా ఓ మై గాడ్. ఫేస్ లో గ్లో కూడా వస్తుంది సార్. వస్తుంది. సార్ నువ్వు నమ్ముతావు. ఆ, మా ఇంటి పక్కన మందు దాగి ఉన్నాడు. ఆ, వాడు పొద్దున కోటి రాత్రి కోటి కొడతాడు. అయ్యో. పక్కన ఏం మందు గిందు ఏం ముట్టాడు. ఆ మనిషి మొన్న నా 35 ఏళ్ళకి చనిపోయా. ఈ మనిషి 78 ఏళ్ళైనా ఇంకా బతుకున్నాడు సార్. 78 ఏళ్ళ ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు. రోజు పోతాడు. 35 ఏళ్ళ కుర్రవాడు పట్టుకుని ఆ, అన్ని రోగాలు వచ్చినాయి సార్. వీనికి రాలే మళ్ళీ. రోజు ఒక కోటి కొడతాడు, రాత్రి ఒక కోటి కొడతాడు. వీనికి ఒక్క రోగం వచ్చింటాడు. యా వర్షం రాలేదు ఒక రోజు, యా జ్వరం రాలేదు, ఏం రాలేదు సార్. దిట్టంగా ఉన్నాడు మనిషి. మళ్ళీ ఈ మనిషి పక్కన ఉండే మనిషి ఏం అలవాటు లేదని చెప్పి చికెన్ బిర్యానీలు అవన్నీ తినే పొట్ట ఇంతలా చేసుకునే ఆ స్టోక్ వచ్చి ఈ మనిషికి అట్లా ఫ్యామిలీ బ్యాగ్ కూడా రాదు. పొద్దున ఒక కోటర్ తాగాలి సార్, రాత్రి ఒక కోటర్ తాగాల. ఆ మనిషి పొట్ట గిట్ట ఏం రాదు సార్. సాఫీగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. నువ్వు పరిగెత్తంటే అంత దూరం ఊరికి ఎగురుతాడు సార్. అంత పవర్ మందంటే ఏమనుకుంటుంది సార్. అబ్బా, నా క్వశ్చన్కి ఇంత విచిత్రమైన ఆన్సర్ ఇచ్చినావు. సార్ నువ్వు చెప్పిన సమాధానం ఈ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఏం కామెంట్స్ పెడతారు కదా. కామెంట్స్ ఏం పెడతారు సార్. మందు తాగాలంటారు వాళ్ళు కూడా. దేవుడా. నిజమా సార్. హే ప్రభు గోవింద, ఈ కలికాలంలో మాకు ఇన్ని తిప్పలా స్వామి. సార్. చెప్పండి. ఒక 90 వేసుకుంటే పావు కేజీ తినేవాడు కేజీ తింటాడు సార్ చికెన్. హెల్త్కి మంచిదే కాదా. ఏది తింటాడా మళ్ళీ మత్తులో ఆ, సార్. ఇంకోటి ధైర్యం, బలి ధైర్యం సార్. మందు కొడితే దయ్యం ఉన్న దయ్యం పట్టుకుని వస్తాము. అయ్ మళ్ళీ అంత పవర్ మందుకి. యా డాక్టర్ చెప్పినాడు సార్. ఇప్పుడు ఒకటి సార్ మర్చిపోయినా నీకు చెప్పేది సార్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాము, అవు. అతను ఎప్పుడు మద్యం తాగని రాయడు చూడు. ఏ, బిజినెస్ లాస్ అవుతుంది. లేదు ఆ. అది ఏదో పారాసెటమాల్. అవన్నీ వేస్ట్ సార్, ఆ, అవన్నీ వేస్ట్. ఆ, నీకు డాక్టర్ ఎప్పుడు ఎందుకు రాయడు చెప్పు. మద్యం తాగపా నువ్వు రోజు నీకు ఏ రోగాలు రావని ఎందుకు రాయడు. అతను బిజినెస్ దెబ్బతింటుందని. అసలైన మందు బిజినెస్ ఎట్లా చేస్తుంది? అవు సార్. ఇప్పుడు ఇతను రాసిస్తుంటే కన్నా ఇతను టాబ్లెట్లు పోవు కదా. వైన్ షాప్కే పోతారు అందరూ. అవు. దానికోసమే ఆడ రాయడు. అది ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే రోజు ఒక 9 వేసుకో అంటాడు అబ్బా. అంతే. సరే సరే ఓకే. సార్. ఇంకా ఒక మనిషికి 4 క్వశ్చన్. సార్ ఒక మనిషికి సహాయం చేయవచ్చా చేయకూడదా? అస్సలు చేయకూడదు సార్. ఏమి అస్సలు సార్ ఒకటి సార్. ఎవరికన్నా మనము ఒక 10,000 ఇచ్చినామనుకో మాటకి, ఏం ఎందుకు మామ ఇక్కడ అదే సార్. ఏమంటుంది ఏమంటుంది? లేదు ఏం లేదు సార్. ఒక మనిషికి ఒక 10,000 ఇచ్చినామనుకో, వాడు ఈరోజు ఫోన్ ఎత్తుతాడు. ఏమో ఇచ్చినాడులే పాపం అర్జెంటుగా. మరుసటి రోజు చేసినామనుకో మళ్ళీ ఎత్తుతాడులే. 3వ రోజు చెయ్యి నువ్వు సిమ్మే చేంజ్ చేసింటాడు. సిమ్ చేంజ్ చేసింటాడు. నిజం సార్. అంటే సాయం చేయవద్దంటావు. వాడు ఈడు సార్. వాడు ఉంటే కూడా ఈడు వాడు ఇండియా మారుస్తాడు. వాడు 10,000కి సార్. ఇప్పుడు ఇంకొకటి, మనం ఏమన్నా ఇట్లా పోయినాం వాడు ఎదురుకు పోయినామనుకో, వాడు అట్లే పోతాడు. మనకి ఎదురుకు రాడు. అంటే 10,000 ఇవ్వరా వీడికి అని రూట్ మార్చుకొని అట్లా వెళ్ళిపోతాడు. ఎవరు సాయం చేయకూడదు. ఎవరు చేయకూడదు సార్. ఈ కాలము అన్న తమ్ముడు అమ్మ ఆయన ఎవరు చేయకూడదు సార్. నువ్వు వస్తప్పుడు అందరితో వచ్చినావా సార్? సింగల్ పోతప్పుడు సింగల్ సార్. ఎవరు ఇప్పుడు సాయం చేయాలి అంటున్నావు కదా. పోతప్పుడు నువ్వు పోయినావు అనుకో, నీకు తెలుస్తుంది సార్. ఎవడెవడు పూంచినాడు, ఎవడెవడు ఎత్తుకుపోయినాడు అన్నది. ఎవరు తెలుసు కదా సార్. చచ్చిపోయినాక ఎవడు మోస్తే ఏంది, ఎవడు పారేస్తే ఏంది. కుక్కలు తింటాయో పందులు తింటాయో ఏమని వినాయి. మనకి ఎట్లా తెలుస్తుంది సార్. సాయం చేసినాడే వచ్చి మమ్మల్ని పూంచినాడు మట్టి ఇచ్చినాడు అని. ఎవడు రాడు కదా సార్. చాలా జ్ఞానం మామూలే. మేధా ఉన్నట్లు మళ్ళీ ఏం చదివింది కాదు. ఏమనుకుంది సార్. SSLC ఆల్అవుట్. ఏంటి ఆలోట? SSLC ఆద కోర్సులే సార్. SSLC ఆల్అవుట్. ఎవరు చేయలేదు. రాత్రిట్లో పెట్టి నిద్రపోవడమే. లేదు సార్. ఎవరు చేయలేదు. అది చాలా పవర్ఫుల్ అది. సరే సరే అట్లా. లాస్ట్ క్వశ్చన్ సార్ చెప్పండి సార్. ఈ క్వశ్చన్లకేమో ఆన్సర్లు ఇచ్చినా సార్. జవాబులు ఇచ్చినా బాగుంది. లాస్ట్ క్వశ్చన్ సార్. ఒక మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతాడా నరకానికి పోతాడా? నరకానికి పోతాడు సార్. నరకానికి ఏమి ఎక్కడుంది సార్? పైన స్వర్గము నరకం ఎక్కడుంది?
మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళంతా అబద్ధాలు చెప్పినారు సార్. అబద్ధాలు చెప్పారు. కిందనే ఉండేది నరకము స్వర్గము. ఇక్కడనే ఉందా? మళ్ళీ ఆ. సార్ ఇప్పుడు స్వర్గం అంటే ఏం సార్? మందు తాగడం. స్వర్గం అంటే మనం తాగడం. మళ్ళీ నరకం అంటే ఏమనుకుంటుంది ఆ. సార్? ఇప్పుడు పిల్లని చూసి పెళ్లి చేస్తారనుకో. ఆవు. పెళ్లి చేసినాక అది పెళ్లి అయినాక నరకమే కదా సార్. ఎట్లా ఏ విధంగా అంటావు? కొన్ని రోజులు బాగుంటారు, ఆ. తర్వాత అంత నరకమే. వచ్చినాయి ఏమి? భార్య తంటాలు అట్టిట్లో ఉండదు సార్. తంటాలు ఆ. నలిపి పాడేస్తుంది భార్య. అదే నరకం. నేను ముందే చెప్పినాను పెళ్లి చేసుకోకూడదని. ఆవు చెప్పినా దానికి లింక్ ఇదే. పెళ్లి చేసుకుంటే రామాయణం కదా సార్. అసలు వేస్ట్ సార్. అసలు పెళ్ళే చేసుకోకూడదు. ఆ పెళ్లి కాదు, నరకం అంతా ఇక్కడే ఉండేది. ఆడ అంటుంటారు చికెన్ పౌడర్ వేస్తారు, అదే సార్. ఈడే నా ఏం చేయదు, అంత పెళ్ళామే ఏం చేయదు. అంత ఈడే పైన ఏం లేదు, ఊరికే ఉత్తుతుంది. ఏం లేదు సార్. అది నరకం ఈడే, స్వర్గం ఈడే. స్వర్గం అంటే రంభ అవన్నీ ఈడే ఉండేది. ఆడుంటుంది ఇక్కడ సార్. నువ్వు పోయినాక నీకు ఎవడు ఈడ్చిపోయారేసి గుంతలు గుంతాడో నీకే తెలియనప్పుడు పైన రంభ ఊరుస్తుంటుంది. నువ్వు ఎట్లా గ్యారెంటీ పడుతున్నావు సార్? మన ఆత్మ పోతామంట కదా. ఆత్మలు ఏం చేస్తాయి సార్? ఈడే ఏం చేయలేనప్పుడు ఆత్మ ఏం చేస్తుంది అక్కడ పోయి? ఏం పీకలేదు. జాంతనే సార్. డాష్ మరొద్దు, డాష్ పీకి ఆకడుతున్నాయి. చాలా హుషారు ఉన్నావు సార్. సరే, నీ ఇంటర్వ్యూ అయిపోయినది సార్. సరే, ఏమంటారు ఇచ్చిన నేను వేసిన క్వశ్చన్లకు బాగా చెప్పినాను కదా సార్. బాగానే చెప్పినావు సార్. ఇక సమాధానాలే అయినా కూడా మీలే కాదు సార్. ఇవి చెప్పే సమాధానం నువ్వు చెప్పినావు సార్. ఇప్పుడు 4-5 ఇంటర్వ్యూ సార్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పోయి ఇచ్చినాను. అందరూ బాగా మంచిగా ఇచ్చినారు, కానీ ఒక ఆయన చాలా బాధపడా. నీకేం ఇంత టాలెంట్ దేవుడు ఇచ్చినాడు అంటే, దేవుడు ఇలే సార్, నేనే సృష్టించుకున్నాను అన్నా. ఏమట్లా ఆయన SSLC ఆల్అవుట్గా సార్. నేను నాకే వచ్చినాయి అంటే, అదే ఏం లేదు బాబు, నా సీట్లో కూర్చోని. నాకు అంత ఆశ లేదు సార్. సీట్లు పక్కన సీట్లోనే కూర్చునేవాడిని. అదే సీట్లో కూర్చుంటే మారేదో పోతుంది. దాంట్లో వద్దన్నాను. అది సార్. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సార్. సార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వేసిన క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చి నువ్వు పాస్ అయినావు. ఓకే సార్. నువ్వు ఒక జాబ్ నిర్ణయిస్తున్నావు. ఏం జాబ్ సార్? జాబ్ వచ్చేసి నువ్వు పొద్దున్న రావాలి అందరికంటే ముందు. ఏం సార్ అంటే నాకు ఇచ్చి పెడతారా? బీగాలు ఏం కదా? బీగాలు అన్నీ ఉంటాయి. రాత్రి డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు కదా, అవులే. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళతో తీసుకొని నువ్వు లోపలికి వచ్చి నా ఆఫీసు మొత్తం చీపురు కట్టబెట్టుకొని ఊడవాలి. ఏం సార్ ఇంత పెద్ద ప్రశ్నలు అడిగితే దానికి జవాబులు చెప్తే ఏం కొరక పెట్టుకుని నువ్వు కట్టవు? తర్వాత చెప్తాను. ఎందుకంటే నువ్వు పొడుగు ఉండవు కదా, చీపురు కట్ట కూడా చాలా పొడుగు ఉంది. దాని తగ్గట్టే ఉండవు కాబట్టి నువ్వు చీపురు కట్టుకొని మొత్తం ఊసి తడిబట్ట వేసి మటాలు గిటాలు అన్ని బాగా క్లీన్గా కడిగి దాన్ని పెడతారులే రాత్రి పోయి. వద్దు దేవుడయ్యా బాగా పోతాయి సార్. సర్ఫ్ నీళ్ళు నానబెడతా. దేవుడిని బాధపడతారయ్యా. ఏముంది కొత్తగా సార్ అంతే. వద్దు రోజు ఆడ తీసుకొస్తావు. కొత్త మార్చాలి సార్. పొద్దుగుట్లు వాళ్ళే చూసుకుంటే ఎట్లా? ఏం లేదు, బాగా మంచి గుడ్డతో చూసి సార్ అక్కడ బస్సులు తెలుసు అంటిస్తాలండి ఆఫీస్నే. ఆఫీసులో అంటించొద్దు నాయన. అగరబత్తులు మాత్రం అంటించి పొగ లేదు కదా సార్. పొగ రావాలంటే అదే ఏదో చైరు టేబుల్ అంటించేస్తే పొగ పొద్దుముగ్గులు ఉంటుంది. అట్లాంటివి ఏం చేయవద్దు నాయన నువ్వు. సార్ నేను చెప్పేది మాత్రం ఓకే సార్. సరేనా? ఓకే సార్, తప్పకుండా చేస్తాను. శాలరీ ఎంత ఉంటుంది సార్? శాలరీ పెద్ద ఎక్కువ లేదు, 20,000 రూపాయలు ఇస్తున్నాను మీకు. యాక్చువల్ 10,000 అంటే నువ్వు కొంచెం బాగుండవు, ఇప్పుడు బాగుండవు సార్. 20,000 అంటే కొంచెం పెంచండి సార్. ఇన్ని ప్రశ్నలు అడిగింది చెప్తా కూడా బాగా విను. ఫస్ట్ ఈ పోస్ట్ పేరు వచ్చేసి పోస్ట్ కమ్ సఫాయి వాలా అంటే స్వీపర్. అవునులేండి. 2 ప్రమోషన్ ఏమైనా ఉంటుంది సార్ దీంట్లో? చెప్తానండి. దీనిలో ఒకవేళ నువ్వు 1 నెల రోజుల్లో బాగా చేసినట్లయితే యువర్ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్ అయితే ఒకవేళ నీకు కంపల్సరిగా ప్రమోషన్ ఇస్తా. ఓకే సార్. ప్రమోషన్ వచ్చేసి ఏంటో తెలుసా? డైరెక్ట్ క్లర్క్. ఏం అదృష్టం సార్. దానిలో కూడా నువ్వు బాగా చేసినావు అనుకో, 1 నెల రోజులు పర్ఫార్మెన్స్ బాగుందంటే ఎప్పుడు చూస్తుంది కదా. చెప్పడం వేరు, చేయడం వేరు. చేసేది కూడా అట్లా ఉంటుంది సార్. సరే చూద్దాము. అన్ని కడిగి పడేసేదే. ఎవరు నమ్మను సార్. నేను నీకు సూపర్వైజర్ సార్. ఎప్పుడు నుంచి సార్? దాంట్లో బాగా చేస్తే డైరెక్ట్ డిప్యూటీ మేనేజర్. కంపెనీకే మరి ఏమంటున్నాం? ఎంత ఉంటుంది సార్ దాని శాలరీ? ఇంకా బాగా చేసినావు అనుకో, ఆఫీస్ నాదే. లేదు నాది, నేను ఎంపీ కాబట్టి నాది. అవును, ఇంకా బాగా చేస్తే మేనేజర్ చేస్తాను.
అదే సార్ ఇంకా బాగా చేసిన ఆఫీస్ నాకు రాసి ఇచ్చేయండి. లేదు బయట కొట్టు. వదిలే సార్, ఇదే బాగుంది. మనదే ఇస్తాను అదే సార్. సార్ ఇది మందేనా ఇది? ఇది మనది. ఎప్పటి నుంచి రావాలి సార్? నువ్వు ఏమన్నా ముహూర్తాలు చూసుకొని వస్తావంటే నీ ఇష్టం. నేను ఎవరు నమ్మను సార్, అవు చెప్తే కదా అన్ని ఎవరు నమ్మను నేను. మొదటినే చెప్తావు కదా. అన్ని బటాసే. సరే మరి ఇంక వీలు చూసుకొని రేపు ఉదయం 8 గంటలకల్లా వచ్చేసాయి. వచ్చేసలే సార్. కలవద్దు మరి. లేదు సార్, ఎందుకు తీసుకొస్తా ఇంత జాబు. సరే కానీ ఎవరు మీది? మాది ఇక్కడే చింతకుంట సార్. అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు? ఎవరు లేరు, పోయినారు. కారణం ఒక్కరే. దానికోసమే తపస్సు చేసినాను సార్. ఇవన్నీ కాలం చదివినా, కాలానే చదివేసిన. చదివి ఇంకా ఏం చేస్తా సార్. ఏమంటే ఇప్పుడు నాకు ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు పెళ్లి చేసుకోలే నేను. అందు గురించి ఏమంటే పొద్దున పూట ఒక పూట పెట్టుకుని వస్తా సార్. ఏం కాదు సార్, అది లేకపోతే రోగాలు వస్తాయి. ఊరికే నువ్వే చూడు, నేను ఏం కలగట్లేదు, ఏం పలకొట్టం లేదు. ఊరికే కూర్చుంటే బాగా చేస్తా. ఇంకా అదేనయ్యో ఏం కాదు సార్, ఏం కాదు. మా ఆఫీస్ వర్కర్స్ ఎలాంటి ఇబ్బంది ఏం రాదు సార్. ఇబ్బంది ఉండదు. నా లెక్క మార్చేస్తా అందరిని, ఆఫీసులో ఉండే వాళ్ళందరూ మళ్ళా మారుస్తానంటావు కదా. నా లెక్క అవుతారు సార్ అందరూ. వాళ్ళు వాళ్ళలాగానే ఉండని, నువ్వు నీలాగానే ఉండు, నాలాగానే ఉంటా. వాళ్ళు దళితులు అనుకుంటారు అంతే. మళ్ళా దళితులు అంటావు కదా సార్. నా లెక్క మార్చి చాలా మేలు సార్. బాగున్నావు కదా. అటువంటి పెళ్లి పటాకులు లేదు, ఏం లేదు, నీకే తెలుసు. వాళ్ళు చూడు బంగారులకు పెళ్లి చేసుకుని పిల్లలతో ఎంత హాయిగా పడుతుందో, ఎంత బాధిస్తున్నారు. చూస్తున్నారు సార్. నా లెక్క ఆడుంటారు వాళ్ళు బయట అట్లా కనపడతారు సార్. వాళ్ళ లోపల జీడి పురుగులు ఉన్నాయి. ఏమో నేను చెప్పే మాటలు సరేలే సార్. మళ్ళీ రేపు మార్నింగ్ 8 గంటలకి ఇదేం కరెక్ట్ 8 గంటలకు రా. వస్తలే సార్. సార్ ఓకే సార్.